అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నవంబర్ నిలయమైన నంద్యాల జిల్లాలోనే శ్రీశైలం కూడాల అనాదిగా శ్రీశైలం మన రాయలసీమలో ఉంది కదా. రాయలసీమ నుంచి విడిదిస్తామని ఎవరు చెప్పారు మనకు? మా దగ్గర ఏం న్యూస్ లేదు. మార్కాపురం జిల్లా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మార్కాపురం పోయినప్పుడు జిల్లా మార్కాపురం చేస్తామని 4-5 కాన్స్టిట్యూన్స్ కలిపి ఒక జిల్లా కేంద్రం చేయాలని ఒక ఆలోచన ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఎంతవరకే కానీ పేపర్ చదివితే కానీ జిల్లా రీఆర్గనైజేషన్స్ వేరే, ఇది వేరే. దీనికి సంబంధంలో రీఆర్గనైజేషన్ అన్ని మొత్తం రాష్ట్రం నుండి జిల్లాలను మారుస్తారని చెప్పి ఎవరు చెప్పారు మీకు? ఇవన్నీ పచ్చి అబద్ధాలు. అటువంటివన్నీ నమ్మద్దు, జరిగే పని కాదు. కాబట్టి శ్రీశైలం మంది మనకే ఉంటుంది. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఏముంటేనే దాని గురించి బీసీకి చెప్పి ఆయన మెంబరు. నవంబర్ నిలయమైన నంద్యాల జిల్లాలోనే శ్రీశైలం కూడాల అనాదిగా శ్రీశైలం మన రాయలసీమలో ఉంది కదా. రాయలసీమ నుంచి విడిదిస్తామని ఎవరు చెప్పారు మనకు? మా దగ్గర ఏం న్యూస్ లేదు. మార్కాపురం జిల్లా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మార్కాపురం పోయినప్పుడు జిల్లా మార్కాపురం చేస్తామని 4-5 కాన్స్టిట్యూన్స్ కలిపి ఒక జిల్లా కేంద్రం చేయాలని ఒక ఆలోచన ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఎంతవరకే కానీ పేపర్ చదివితే కానీ జిల్లా రీఆర్గనైజేషన్స్ వేరే, ఇది వేరే. దీనికి సంబంధంలో రీఆర్గనైజేషన్ అన్ని మొత్తం రాష్ట్రం నుండి జిల్లాలను మారుస్తారని చెప్పి ఎవరు చెప్పారు మీకు? ఇవన్నీ పచ్చి అబద్ధాలు. అటువంటివన్నీ నమ్మద్దు, జరిగే పని కాదు. కాబట్టి శ్రీశైలం మంది మనకే ఉంటుంది. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఏముంటేనే దాని గురించి బీసీకి చెప్పి ఆయన మెంబరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.